అధ్యక్షుడంటే పార్టీకి వెన్నుముక, కానీ అధ్యక్షుడికి మాత్రం సీనియర్లంటే మహా చెడ్డ చిరాకట. వారిని అస్సలు లెక్క చేయరట. ఆఫీస్కు కేడర్ ఎవరైనా వస్తే అంతా నా ఇష్టం, నేను మోనార్కును, ఎవడైనా ఏమైనా అంటే వాయించేస్తా అంటూ అటు కేడర్ను ఇటు కార్యాలయ సిబ్బందికి వార్నింగ్లు ఇస్తారట. ఇదొక్కటే కాదండోయ్, లక్షలాది రూపాయల కార్యాలయ నిధుల్ని కూడా ఆయన స్వాహా చేశారట. అంతటితో ఆగక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని తప్పుదో పట్టించారట. ఇంతటి ఘనత కలిగిన అధ్యక్షుడిపై వేటు వేసింది ఆ పార్టీ హైకమాండ్. దీంతో ఎవరి చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్న అంటూ అంతంత మాత్రంగా ఉన్న కేడర్ పాట పాడుకుంటున్నారట. హెచ్ఎంటీవీ చెప్పిందే జరిగింది. గత నెల 23న ఆఫ్ ది రికార్డుగా సిక్కూరులో జవసత్వాలు లేని పార్టీ కాంగ్రెస్. దుకాణం క్లోజ్ అంటూ టెలికాస్ట్ చేసినట్టే అయ్యింది. తనను అందలం ఎక్కించిన పార్టీకే సున్నం రాయడానికి ప్రయత్నించిన సిక్కోలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పదవి ఊడింది. ఆయన్ని తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారట. హమ్మయ్య, దరిద్రం పోయింద్ర మామ అంటూ ఇదే చర్చ జిల్లాలో సాగుతోందట. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవడమే కాకుండా పార్టీ కార్యాలయం ద్వారా వచ్చే అద్దెలు, ఇతర నిధులు లక్షల్లో గుటుక్కుమనిపించడం, కార్యాలయ ఉద్యోగుల జీతాలకు కూడా ఎగనామం పెట్టడం ద్వారా డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు తీవ్ర అవినీతికి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారని గత నెలలో ఆరోపణలు వచ్చాయి. గతంలో ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ నేతల నుంచి పలు ఫిర్యాదులు కూడా రాష్ట్ర నాయకత్వానికి అందాయట. శ్రీకాకుళం జిల్లాకు జూన్ 20న వచ్చిన సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను కూడా మాయ చేసేందుకు ప్రయత్నించి ఆమెకే దొరికిపోయారట కృష్ణారావు. షర్మిల పర్యటన, సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని క్యాడర్కే కాదు, కనీసం జిల్లాలోని సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకైనా చెప్పకుండా కొందరు కిరాయి మనుషులతో మేనేజ్ చేసేందుకు అంబటి ప్రయత్నించారట. కానీ సమావేశం పూర్తి కాకముందే తమకు డబ్బులు ఇస్తే వెళ్లిపోతామని పెయిడ్ ఆర్టిస్టులు గోల పెట్టడంతో సమావేశం రచ్చగా మారిందట. బయట జరుగుతున్న గోలను గమనించిన షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సడన్ గా ఇందిరా విజ్ఞాన భవనం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆమె బయటికి వెళ్తున్న సమయంలో ప్రైవేటు వ్యక్తులు, సిబ్బంది, క్యాడర్ కూడా డీసీసీ అధ్యక్షుడి మోసాలపై షర్మిలకు పూసగుచ్చినట్టు వివరాలన్నీ తెలియజేశారట. భూమి అమ్ముతానంటూ చాలా కాలం క్రితం అంబటి తమ వద్ద డబ్బులు తీసుకున్నారని, కానీ ఇంతవరకు భూమి ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని గారమండలానికి చెందిన దంపతులు షర్మిలకే ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే బెదిరిస్తున్నారని ఆవేదన చెందారట. ఆడిటర్లు అకౌంట్లు పరిశీలిస్తే పార్టీ నిధుల నుంచి 15 లక్షల వరకు మాయమైనట్లు అప్పట్లోనే షర్మిలకు ఫిర్యాదు అందిందట. ఇందిరా విజ్ఞాన్ భవన్ ఆవరణలో ఉన్న షాపులు, కళ్యాణ మండపం నుంచి ప్రతి నెల అందుతున్న అద్దెలను ట్రస్టుకు చెందిన జాయింట్ ఖాతాలో వేయకుండా అంబటి తన సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ఆమె అక్కడికక్కడే సిబ్బందిని అడగ్గా వారు మాత్రం అంబటి కృష్ణారావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వటం లేదని, పేపర్ బిల్లులు చెల్లించటం లేదని, వస్తున్న అద్దెల సొమ్ము ఏమవుతుందో తెలియటం లేదని వారు షర్మిలకు తెలిపారట. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా చూపటంతో విస్తుపోవటం షర్మిల వంతైందట. షర్మిల శ్రీకాకుళం వచ్చినట్లుగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతికి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారానికి ఆమె పిఏ ఫోన్ చేస్తే ఆ విషయమే తెలియదని సీనియర్లు చెప్పారట. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా ఫోన్ చేస్తే వారి నుంచి కూడా అదే సమాధానం ఎదురైందట. జిల్లాలో ఎంతోమంది కట్టర్ కాంగ్రెస్ వాదులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నప్పటికీ వారంతా ఎందుకు కనిపించటం లేదని షర్మిల ఓ దశలో నిలదీశారట. ఆ తర్వాత అసలు విషయం ఆమెకు బోధపడిందట. షర్మిల సిక్కోలు వచ్చినా ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా అంబటి కృష్ణారావు జాగ్రత్త పడేవారట. ఈ తతంగమంతా తెలుసుకున్న షర్మిల కృష్ణారావును తన ఛాంబర్కి పిలిపించుకుని క్లాస్ పీకారట. కాంగ్రెస్ పార్టీ నిధులను, పదవిని అంబటి కృష్ణారావు దుర్వినియోగం చేసినట్లు షర్మిల ధృవీకరించుకున్నారు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కృష్ణారావును తొలగిస్తున్నట్లు షర్మిల ఆదేశాలు జారీ చేశారు. మరింత లోతుగా విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని పార్టీ సీనియర్ల దగ్గర షర్మిల చెప్పారట. రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయగల సత్తా ఉన్న నేత కోసం హైకమాండ్ వెతుకులాట ప్రారంభించిందట. సిక్కోలు జిల్లా కొత్త డీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కనుందో చూడాలి మరి.